ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మార్చి 7వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు తులారాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం రాత్రి 10 గంటలలోపు మీకు పెద్ద ప్రమాదం పొంచి ఉంది, జాగ్రత్తగా ఉండండి. ఎటువంటి ప్రమాదం? శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం, పండిత్ పవన్ నంబూదరి, కేరళ తాంత్రిక్ గురువుగారు, నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512. మాతం మీకు పొంచి ఉంది. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీకు ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే తులారాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి ఎటువంటి దేవతారాధన, అలాగే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, అలాగే వారి యొక్క జీవితం సాఫీగా సాగిపోవాలంటే వారు ఏ విధమైనటువంటి నియమాలు పాటించాలి, ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి కిందికి వస్తారు. ఈ రాశి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, తులారాశి వారు జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకుంటారు. జీవితంలో ఎదురైన అపజయాలు చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేసి అనేక విజయాలు సాధిస్తారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. ప్రజాకర్షణ స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు. ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యాపకాల్లో చక్కగా రాణిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు. స్థిరాస్తులను కూడా వీరు అభివృద్ధి చేస్తారు. వంశ పారంపర్యంగా వచ్చినటువంటి ఆస్తులను కూడా వీరు అభివృద్ధి పరచడానికి ఎంతగానో కృషి చేస్తూ ఉంటారు. అలాగే తులారాశి వ్యక్తులు ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తారు. స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి కేవలం సలహాలు మాత్రమే కాదు, అవసరమైతే ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా ఈ రోజు దినఫలాలు అంటే 2025వ సంవత్సరం మార్చి 7వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు వీరికి చూస్తే కనుక, రాత్రి 10 గంటలలోపు ఒక పెద్ద ప్రమాదం మీకు పొంచి ఉంది. జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఒక్కొక్కరి విషయంలో ఒక్కో రకంగా ఈ ప్రమాదం అనేది కనిపిస్తుంది. కొంతమందికి మీ యొక్క అత్యంత సన్నిహితులతో గొడవ జరిగి మీ యొక్క బంధం విచ్ఛిన్నం కావచ్చు, లేదా మరికొంతమందికి కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు వచ్చి మీరు కుటుంబ సభ్యులతో గొడవపడి బయటికి రావచ్చు. ఇక మరికొంతమంది విషయంలో మీ కుటుంబ సభ్యులకు సంబంధించి ఏదైనా వినకూడని వార్త మీరు వినవచ్చు. ఈ విధంగా ఒక్కొక్కరి జీవితంలో ఒక్కో రకంగా ఈ ప్రమాదం అయితే పొంచి ఉంది. అలాగే మరికొందరి విషయంలో, ముఖ్యంగా డ్రైవింగ్ ఫీల్డ్ లో ఉన్న వారి విషయంలో మీరు అప్రమత్తంగా లేకపోతే ప్రమాద సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అతి వేగం అనేది ప్రమాదకరంగా సూచించబడుతుంది. ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయటం, ట్రాఫిక్ నియమ నిబంధనలు ఉల్లంఘించడం మీకు ప్రమాదాలను తెచ్చిపెడుతుంది. కాబట్టి ఈ విషయంలో కూడా తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే దూర ప్రయాణాలు చేస్తున్నవారు మీకు తెలియని వ్యక్తుల వల్ల మోసపోవటం, అంటే డబ్బుకు సంబంధించి ఆర్థిక వ్యవహారాల్లో వారి వల్ల మీరు మోసపోవటం, ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కో రకమైనటువంటి ప్రమాదం అయితే పొంచి ఉంది. ముఖ్యంగా రాత్రి 10 గంటలలోపు ఇటువంటి పరిస్థితి మీకు ఉండబోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. శివారాధన ఖచ్చితంగా చేసుకోండి. మీరు ఖచ్చితంగా పూజా మందిరంలోకి వెళ్లి ఆ శివ భగవానుడి ఎదుట కూర్చుని మీ యొక్క మనసులో ఉన్నటువంటి బాధను ఆ శివయ్యతో మొరపెట్టుకోండి. మీకు పొంచి ఉన్నటువంటి ఏ ప్రమాదం నుండైనా సరే మమ్మల్ని కాపాడమని శివయ్యను మనస్ఫూర్తిగా వేడుకోండి. ఖచ్చితంగా మీకు ఎటువంటి ప్రమాదం పొంచి ఉన్నా ఆ శివ భగవానుడి మిమ్మల్ని కాపాడతాడు. వీలైతే శివుడికి రుద్రాభిషేకం చేయించండి, లేదా జలాభిషేకం చేయండి. ఎందుకంటే పరమశివుడు అభిషేక ప్రియుడు కాబట్టి చెంబుడు నీళ్లతో మీరు అభిషేకించినా సరే మీరు కోరిన వరాలను మీకు ఖచ్చితంగా ఇస్తాడు. మీకు పొంచి ఉన్నటువంటి ప్రమాదం నుండి మిమ్మల్ని ఖచ్చితంగా కాపాడుతాడు. కాబట్టి ఈ విధంగా చేయండి. అలాగే మిగిలిన అంశాలు కనుక చూసినట్లయితే, చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం అయితే మీ ముందుకు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. అది ఉద్యోగార్థులకి ఉద్యోగ అవకాశం కావచ్చు,
లేదా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగ జీవితంలో మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటూ ఉన్నట్లయితే ఆ సమస్యకు పరిష్కారం దొరకటం కావచ్చు, లేదా ఎవరైతే వ్యాపార అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారో వారికి వ్యాపార అవకాశం దొరకటం కావచ్చు. ఈ విధంగా చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. అలాగే తులారాశివారు ఎవరైతే విదేశాలకు వెళ్లటానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేసి విఫలమయ్యారో వారికి కూడా వారి కోరిక నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే వివాహ సంబంధాల విషయంలో కూడా మీరు అనుకున్నటువంటి కోరిక నెరవేరుతుంది. అయితే ఎవరైతే మీ యొక్క లైఫ్ పార్ట్నర్ గా రావాలి అనుకుంటున్నారో, లేదా ఎటువంటి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి మీ యొక్క జీవితంలోకి రావాలి అనుకుంటున్నారో వారికి సంబంధించి ఒక సంబంధం మీ ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మధ్యవర్తుల ద్వారా కానీ, మ్యారేజ్ బ్యూరో ద్వారా కానీ ఒక సంబంధం మీ ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ముఖ్యంగా ఎవరైతే ప్రేమ వ్యవహారాల్లో ఉన్నారో ప్రేమ భాగస్వామితో మీరు ఎక్కువగా సమయాన్ని అయితే ఈరోజు గడపబోతున్నారు. మీ యొక్క ప్రేమను పెళ్లి వరకు తీసుకుని వెళ్లటానికి ఇద్దరు కలిసి ఒక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. కుటుంబ సభ్యులతో ఈరోజు దాని గురించి కొంతమంది వ్యక్తులు చర్చించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వారి నుండి మీకు గ్రీన్ సిగ్నల్ అందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే తులారాశి జాతకుల యొక్క జీవితంలో చూసినట్లయితే కనుక చాలా కాలం నుండి మీరు ఏదైనా పెద్ద సమస్యతో బాధపడుతున్నట్లయితే ఆ సమస్యకు పరిష్కారం కూడా లభించబోతుందని చెప్పుకోవాలి. అలాగే పై అధికారుల ప్రశంసల కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్న వారికి పై అధికారుల ప్రశంసలు దక్కబోతున్నాయి. పెండింగ్ లో ఉన్నటువంటి ఒక పనిని పూర్తి చేసి మీ యొక్క పై అధికారుల నుండి మీరు ప్రశంసలు పొందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే తులారాశివారు ఎవరైతే చాలా కాలం నుండి కుటుంబ సభ్యులతో విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నారో వారికి మాత్రం వారి మధ్య ఉన్నటువంటి విభేదాలను పరిష్కరించుకొని మళ్లీ తిరిగి మీ యొక్క బంధాన్ని నిలుపుకునే ప్రయత్నం అయితే మీరు చేస్తారు. ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు నూతన వ్యక్తితో పరిచయం కూడా ఉంటుందని చెప్పుకోవాలి. అంటే ఆన్లైన్ ద్వారా కావచ్చు, లేదా డైరెక్ట్ గా కావచ్చు, ఒక నూతన వ్యక్తి మీకు పరిచయం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే మీకు ఏ వ్యక్తులు పరిచయం అయినా సరే వారి యొక్క గుణగణాలను అంచనా వేసిన తర్వాతే, వారి యొక్క మనస్తత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే వారితో స్నేహాన్ని కొనసాగించడం ఉత్తమం. లేకపోతే కనుక మీరు ప్రమాదంలో పడే అవకాశాలు కూడా లేకపోలేదు. కాబట్టి తులారాశి వారు ఏ నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా కానీ ఏకపక్ష నిర్ణయాలు కాకుండా అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్ళండి. అలాగే మీ యొక్క జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు అధిగమించడానికి శివారాధనతో పాటు విష్ణు ఆరాధన కూడా చేసుకోండి. అలాగే ముఖ్యంగా రాత్రి 10 గంటలలోపు మీకు ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉంది కాబట్టి అప్రమత్తత అనేది చాలా అవసరం. మేము వీడియోలో చెప్పిన విధంగా జాగ్రత్తలు పాటించండి. అలాగే ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. మొబైల్ మాట్లాడుతూ రోడ్డు క్రాస్ చేయటం కూడా మీకు ప్రమాద సూచనలను తెచ్చిపెడుతుంది. కాబట్టి ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్త ఖచ్చితంగా అవసరం. అయితే ఈ యొక్క తులారాశి వారు మరిన్ని శుభ ఫలితాల కోసం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి. చక్కటి శుభ ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే ప్రతి అమావాస్య, పౌర్ణమి తిథి రోజుల్లో ఇంట్లో గోమూత్రం చల్లుకోండి. చూశారు కదండి, 2025వ సంవత్సరం మార్చి 7వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు తులారాశి వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.